ఎంతకి పిల్లలకి నేర్పిస్తాం అన్న మనకేంటి, టీచర్స్గా మనకేంటి, వాళ్ళు రాసేటప్పుడు ఆనందం చాలా హ్యాపీగా ఉంటుంది మనకి. ఇంకా 55-60 ఇయర్స్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా అల్జీమర్స్, ఇలా మతిమరుపు ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటారు. ఇది మనం రాయడం వల్ల, ఇలాంటివి రాయడం వల్ల అది ఒక థెరపీలాగా ఉపయోగపడుతుంది. మనకి మంచి మెమరీ పవర్ ఎప్పటికీ ఉంటుంది మనకి. ఇంకా అదే కాకుండా ఈ 3 డేస్లో మీరు చూసే ఉంటారు, ఒక ధ్యానం లాగా ఉంది అది. అవునా కాదు? బయట విషయాలు మనకి ఏం గుర్తురావు, రాస్తా ఉంటే అది ఒక ధ్యానం. అలా ఒక 21 డేస్ మీరు రాయండి, అది మీ బిహేవియర్గా మారిపోతుంది, అలవాటుగా వచ్చేస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటారు. సార్ ఇందా చెప్పినట్లు బీపీ షుగర్లు మన దగ్గరికి చేరారు. ఈ సందర్భంలో ఒక చిన్న కథ. అన్నవరం సత్యదేవుని రక్షగా, పీఠాపురం పీఠాల సాక్షిగా, నలు దిక్కుల సంద్రం హోరుగా, గోదారమ్మ పరవల్ల జోరుగా, కాకినాడ కాజా తీయదనంలా, డిఈఓ గారు, డిప్యూటీ డిఈఓ గారి శుతిమెత్తని మనసుల, మడ అడవుల పచ్చని శోభల, గరికిపాటి చాగంటి వారి ప్రవచన ప్రవాహంలా సాగాయి ఈ 3 రోజుల రాతలు ఓ దీక్షగా. విద్యార్థుల మదిలో కలకాలం నిలవగా, త్వరలో మారాలి ఇది అందమైన రాత కొండల, అందరి ప్రశంసలు పొందాలి దండిగా, మనందరి స్నేహం ఎప్పటికీ నిలవాలి అండగా. అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు మీ అందరికీ మెండుగా, మీ దీవెనలు మాపై ఉండాలి.